నిన్న బొలిశెట్టి సత్య గారు తర్వాత మాట్లాడుతూ మీ గురించి మాకు చాలా కంప్లైంట్లు ఉన్నాయి, మీరు బీసీ నాయకుడు అని చెప్పి మేము ఆగిపోయాం, పిలిచి మందలించాం, ఇలా రకరకాల మాటలు మాట్లాడుతూ చివరిలో వెంబడి ఒక కోవర్ట్ అని ఒకటి ముద్ర వేసేయటం. అంటే జనసేన దగ్గర ఉన్న ఒకటి తడువుకోకుండా వాళ్ళ డిక్షనరీలో కోవర్ట్ అనే పదం రెడీగా ఉంటుంది. మరి మీరు ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు కదా. ఇప్పుడు బాలశౌరి ఆయన ఎవరైతే ఆయన నిన్నటి వరకు ఇచ్చుంటే అక్కడే ఉండేవాడు కదా. అక్కడ ఉంటేనేమో ఆయన ఇదేనండి, ఎంతసేపు విక్రమార్క సింహాసనంలాగా దాని మీద కూర్చుంటే ధర్మం, దిగితే అధర్మం, అది కుదరదండి ప్రజాస్వామ్యంలో. ఏంటంటే మహేష్ ఎపిసోడ్ కొంచెం ఎక్కువగా లాగుపడుతూ ఉంది. దానికి ఇంకొక కారణం కూడా ఉంది. అదేంటంటే జనసేన కొద్దిగా బలహీనపడుతున్న సమయంలో ఇది జరుగుతుంది. అవును, వెన్ యూఆర్ ఇన్ ఏ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్, మీ శరీరం బలంగా ఉన్నప్పుడు రోగక్రిములు కానీ ఇంకొకటి కానీ అంత ప్రభావం చూపించలేవు. మీరు ఇలా మీరు వయసు పెరిగితే కొద్ది. అట్లాగే ఇక్కడ ఏం జరుగుతుందంటే జనసేన కొంచెం ఎదురుగాలి వీస్తున్న పరిస్థితుల్లో అది అంతర్గతంగా. రేపు ఎన్నికలు ఎలా ఉంటుంది మనం చెప్పలేం, కానీ ఈ ఎపిసోడ్ టోటలీ అవాయిడబుల్. ఇంతకంటే స్మూత్గా డీల్ చేసి ఉండాలి పవన్ కళ్యాణ్ కానీ పోతిన మహేష్ కూడా. మరి ఇంకా ఏమేమి మాట్లాడతారో తెలీదు. మీరు ఒకటి చూడండి, నేను తెనాలి వెళ్తాను, అక్కడే నాదెండ్ల మనోహర్ సంగతి ఏదో తేలుస్తాను అంటున్నాడు. అక్కడ నాదెండ్ల మీద చేస్తే ఏకీభవించే వాళ్ళు చాలా మంది ఉంటారు. యాజ్ ఐ నో ఇప్పుడు ఇంకా జనసేనలో కూడా ఉన్నారు. అవి రీజనల్ ఫ్యాక్టర్స్ అక్కడ తెలుసు, సోషల్ ఫ్యాక్టర్స్ ఇప్పటికీ కూడా చాలా. ఇప్పుడు మహేష్ను ఖండిస్తున్న వాళ్ళలో కూడా చాలా మంది ఇంటర్నల్గా దగ్గరకు వచ్చేప్పటికి సైలెంట్ అవుతారు. ఇప్పుడు ఆయన అక్కడికి పోతాడు. సో ఇంకా ఒకటేనండి, మీరు గొంగట్లు అన్నం తింటూ వెంట్రుకలు ఏరలేరు అన్నట్టుగా ఈ రోజున రాజకీయ స్థాయిలో ప్రమాణాల్లో ఇవన్నీ సర్వసాధారణంగా మారిపోయాయని మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఈయన నిజంగా అక్కడ అవనిగడ్ల అభ్యర్థిగా పెడితే సోషల్, అక్కడేమో బుద్ధప్రసాద్ను తెలుగుదేశం నుంచి తీసుకొని అది ఏమో పేరేమో జనసేన లెక్క, టికెట్ ఏమో అక్కడి నుంచి అన్నట్టు ఉంది, టీడీపీ అవుతూ ఉంది. ఇప్పుడు ఈయన అక్కడ కనుక పోటీ పెడితే ఈయన జనసేన నేపథ్యం వైసీపీ టికెట్ అన్నట్టుగా ఈయనకు ఉంటుంది. ఇస్తే చెప్పలేము, అంత ఈజీ కాదు. ఎందుకంటే జగన్ ఇప్పటికే దాదాపు అనేక కసరత్తులు చేసి అన్ని నిర్ణయం చేసుకొని ఉన్నారు కాబట్టి, పైగా ఆయన క్యారెక్టర్ కూడా అంత తొందరగా మార్చేసే ఇది కూడా ఉండదు. చూడాలి మరి ఏం జరుగుతుంది. బట్ అయితే ఇంకా మరిన్ని బూతులు తినే పరిస్థితి రాకూడదు అనేది అయితే వినే పరిస్థితి కోరుకోవాలి. రెండోసారి నిన్న చిరంజీవి గారు 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. అంటే మెగా కాంపౌండ్ కొంచెం